హే గైస్, ఈ రోజు మీకు చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి టాపిక్ అయితే తెచ్చాను. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఒక్క సబ్స్క్రైబ్ అయితే మనకు ఏం దొరుకుతుంది? ఒక్క సబ్స్క్రైబ్ మనకైతే ఏం దొరుకుతుంది మీకు తెలుసా? 50 సబ్స్క్రైబ్ అయితే మనకి ఏం దొరుకుతుంది? 100 సబ్స్క్రైబ్ అయితే ఏం దొరుకుతుంది? ఇందులో అయితే చాలా మంచి టాపిక్ అయితే ఈరోజు అయితే మాట్లాడదాం. చాలా మంచి. సో ఈ వీడియోకి అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే మీరు స్కిప్ చేసిండ్రు అనుకోండి, మీరైతే ఈ కొత్త క్రియేటర్స్ అయితే ఈ వీడియోకి స్కిప్ చేసిండ్రు అనుకోండి, చాలా లాస్ అవుతారన్నమాట. సో మీరు ఒక్కసారి మీ ఈ వీడియో చూడండి, చాలా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్క సబ్స్క్రైబ్ అయితే ఏం దొరుకుతుంది, 50 సబ్స్క్రైబ్ అయితే ఏం దొరుకుతుంది, అండ్ 100 సబ్స్క్రైబ్ అయితే ఏం దొరుకుతుంది. సో ఈరోజు అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇస్తే ఏమవుతుంది అంటే, మీరు చూడండి, నాదే ఛానల్ కాకుండా ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియో చూస్తారు కదా, వాళ్ళ వీడియో చూస్తే మీరు ఏం చేస్తారంటే లైక్ ఇస్తారు. సో లైక్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఆ లైక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వీడియోకి మీరు లైక్ ఇచ్చిండ్రు అనుకోండి, మీ ఛానల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారో ఆ ఛానల్ నుండి మీరైతే లైక్ ఇచ్చిండ్రు అనుకోండి, చూసి మీ వీడియో చూసి, సో అందులో మీ వీడియో అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అంటే అందులో వాళ్ళ ఏదైతే వీడియో యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారో వాళ్ళ వీడియో కింద మన వీడియో రికమెండ్ చేస్తుంది అన్నమాట. సో అట్లా లైక్ ఇవ్వండి. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే, కంపల్సరీ వాళ్ళ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, మన యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఏదైతే వీడియో చేస్తామో, ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తామో ఆ వీడియో అనేది వాళ్ళ ఛానల్ కింద లేదా వాళ్ళ యూట్యూబ్ ఇప్పుడు వాళ్ళ వీడియో రికమెండ్ కింద మన వీడియో వాళ్ళ వీడియో కింద వెళ్తుంది అన్నమాట. సో అట్లా అన్నమాట. మీరు వీడియోకి చూసిన తర్వాత లైక్ కంపల్సరీ అండి. లైక్ ఇస్తేనే మీకు మన ఛానల్ అనేది వాళ్ళ వీడియో కింద అట్లా వెళ్తుంది అన్నమాట, లేదా మన వీడియో వెళ్తుంది అన్నమాట. నేనైతే చూడండి, ఇప్పుడు నేను ఏదైనా ఎంత పెద్ద క్రియేటర్స్ అని వాళ్ళకి ఏం చేస్తాను అంటే, నా ఛానల్ ద్వారా వీడియో చూస్తాను. సో వీడియో చూసిన వెంటనే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైక్ ఇచ్చేస్తాను. లైక్ ఎందుకు ఇస్తానంటే, నా వీడియో అనేది రికమెండ్ చేస్తుంది, వాళ్ళ వీడియో కింద నా వీడియో రికమెండ్ చేస్తుంది, అట్లా అన్నమాట. సో అట్లా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే కంపల్సరీ మన వీడియో వాళ్ళ వీడియో కింద రికమెండ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. కామెంట్ అయితే కంపల్సరీ అండి. కామెంట్ ఎందుకు చేయాలంటే, సో మీరు ఏమైనా కామెంట్ చేయండి, వాళ్ళు మీకు నచ్చిన కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పన్నా, మీ కామెంట్ చేస్తే మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది వాళ్ళ ఇప్పుడు ఏదైతే పెద్ద ఛానల్ ఉంటారో, సో ఇప్పుడు వాళ్ళు పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ పెద్ద క్రియేటర్స్ కింద మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఛానల్ కింద మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తారు, అట్లా అన్నమాట. సో మనం ఏం చేయాలంటే, వాళ్ళకి లైక్ ఇవ్వాలి, మళ్ళీ కామెంట్ చేయాలి. సో అట్లా అన్నమాట. నా వీడియోకి మీరు చూసినా పర్వాలేదు, నాకు లైక్ ఇచ్చినా పర్వాలేదు, మీరు కామెంట్ చేయకుండా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు. సో అట్లా అన్నమాట. మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఈ కొత్త క్రియేటర్స్కి అయితే నేను చెప్తున్నా. సో బాధపడుతున్నారు, 10, 20, 30 వ్యూస్ వచ్చిన వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. సో నేను చెప్పిన విషయం అయితే కంపల్సరీ జ్ఞాపకం ఉంచుకోండి. సో అట్లా అన్నమాట. సో మన టాపిక్ ఇవాళ ఏంటంటే, ఒక సబ్స్క్రైబ్ వస్తే మనకి ఏం దొరుకుతుంది, 50 సబ్స్క్రైబ్ వస్తే మనకి ఏం దొరుకుతుంది, అండ్ 100 సబ్స్క్రైబ్ వస్తే మనకి ఏం దొరుకుతుంది. అదైతే టాపిక్ ఈ రోజు అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, కొత్త క్రియేటర్స్ జస్ట్ మీకు ఛానల్ క్రియేట్ చేసేసి ఏం చేస్తారంటే, ఒక వీడియో అప్లోడ్ చేసేస్తారు అన్నమాట. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి వ్యూ రావు, జస్ట్ ఒక వ్యూ కూడా రావు. ఏం చేస్తారంటే 2 days 3 days 4 days ఇట్లా 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తారు. 4-5 వీడియోస్ అప్లోడ్ చేసినాక యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని ఇంప్రెషన్కు ఒక 10, 5, 10, 20, 30 ఇట్లా ఇంప్రెషన్ పంపుతారు అనమాట. అందులో నుంచి మనకు ఒక 20, 30 ఇట్లా ఒక 100, 50, 100 ఇట్లా వ్యూస్ వస్తాయి కదా. వచ్చినాక మనకు ఒక సబ్స్క్రైబ్ వస్తుంది. అందులో నుంచి మనకు ఏదైతే టాపిక్ మనకు వాళ్ళకు నచ్చిందో, ఏదైతే మనం టాపిక్ మాట్లాడామో వాళ్ళకి నచ్చిందో, సో ఏదైనా ఛానల్, ఇప్పుడు ఏదైనా కేటగిరీ కానీ, సో మన ఎంటర్టైన్మెంట్ కానీ, వ్లాగ్ కానీ, మన టెక్ ఛానల్ కానీ, ఏదైనా కానీ, సో వాళ్ళకి ఏదైతే టాపిక్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ మనకు అది వితౌట్ షేరింగ్ అండ్ వితౌట్ వాట్సాప్ షేరింగ్, అండ్ ఎవరికి లింక్ షేర్ చేయకుండా, ఎవరికి పంపకుండా, ఎవరికి మన ఫ్రెండ్కి చెప్పకుండా మనం సబ్స్క్రైబ్ మనం ఎవరికి కూడా చెప్పలేము కదా, సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పలేము కదా. సో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, నేను ఏదైతే వీడియో చేశానో ఆ వీడియోలో ఏదైతే టాపిక్ ఉందో అది మంచిగా ఉంటేనే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనకు ఒక ఫీలింగ్. జస్ట్ మనం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే, ఒక 4-5 అవర్స్ తర్వాత మనం వీడియో యూట్యూబ్ వైటీ స్టూడియో ఓపెన్ చేసేసి మనం చూస్తామన్నమాట. చూసిన తర్వాత మనకు ఒక సబ్స్క్రైబ్ వస్తాడన్నమాట. సబ్స్క్రైబ్ రాగానే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా. ఎలా ఉంటుందంటే, సో నేను ఎంత మంచిగా వీడియో తీశానో,
నా కష్టానికి ఫలితం దొరికిందని ఈ వీడియోకి నాకు ఒక సబ్స్క్రైబ్ వచ్చిందన్నమాట. వాళ్ళు అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో ఎలా ఫీలింగ్ ఉంటుంది అంటే జస్ట్ ఫీల్ అవుతారు అన్నమాట ఒక సబ్స్క్రైబ్ వస్తే అలా అన్నమాట. సో అట్లా మనం ఒక సబ్స్క్రైబ్ రాగానే మనకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇంకా వీడియో తీయాలని మనకు ఒక ఇంట్రెస్ట్ పుడుతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ పుడితే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టుమారో మనం ఏం చేస్తామంటే ఇంకొక వీడియో తీయగలుగుతాం. అట్లా ఇంకొక వీడియో తీస్తే మనం ఏం చేస్తామంటే ఈ రిలేటెడ్ వీడియోలో నెక్స్ట్ వీడియో తీస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో తీస్తే ఏమవుతుంది అంటే జస్ట్ మంచిగా వీడియో మనం అయితే ఎంకరేజ్ అవుతాం అనమాట, మంచిగా డెవలప్ అవుతాం అనమాట. సో డెవలప్ అయితే మనం ఏం చేస్తామంటే మంచి వీడియోలు తీస్తాం, అప్లోడ్ చేసిస్తాం. జస్ట్ మనకు ఏదైతే 10, 20, 30 వ్యూస్ ఒక 100 వ్యూస్ రాటినాయి అంటే డైలీ మనకి ఏం చేస్తామంటే 10, 20, 30 ఇట్లా మనకు సబ్స్క్రైబ్ అవుతారు. సో 50 సబ్స్క్రైబ్ అయినరు అనుకోండి, మీకు అందులో ఏం దొరుకుతుంది అంటే లైవ్ స్ట్రీమ్ అనేది మనం ఏదైతే లైవ్ స్ట్రీమ్ మనం ఆన్ చేస్తామో అది లైవ్ స్ట్రీమ్ ఆన్ అవుతుంది అన్నమాట. ఆ లైవ్ స్ట్రీమ్ ఆన్ అయితే మనం ఏం చేస్తామంటే జస్ట్ మనకు వాచ్ టైం కోసం కూడా మనం అలా చేయొచ్చు, లేదు మనం లైవ్ స్ట్రీమ్ మనకు కూడా అలా పెట్టుకోవచ్చు. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం 50 సబ్స్క్రైబ్స్ అయినరు అనుకోండి, జస్ట్ మీరు చూడండి మన 50 సబ్స్క్రైబ్ అయినంటే మనం ఏం చేస్తామంటే మనం లైవ్ స్ట్రీమ్ ఆన్ అవుతుంది, ఆల్రెడీ ఆన్ అవుతుంది, మనం ఏమైనా ఆన్ చేయాల్సిన అవసరం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ అది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసేసి మనం ఏం చేస్తామంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, సో ఇట్లాంటి టాపిక్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు అని ఇట్లా వాళ్ళు అడుగుతారన్నమాట. సో మనం చెప్పగలుగుతాం అనమాట, మనకు ఏదైనా టాలెంట్ తెలిస్తే చెప్పగలుగుతాం. సో 50 సబ్స్క్రైబ్స్కి మనం ఏదైతే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసామో వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. సో 50 సబ్స్క్రైబ్స్కి అట్లా ఆన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా 100 సబ్స్క్రైబ్స్కి ఏముంది, ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో గాయస్ ఇక్కడ చూడండి మన సిస్టర్స్ ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానో సో అందులో మనకు సిస్టర్స్ మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మన సిస్టర్స్కి కూడా నేను ఎప్పుడే చెప్తున్నా కొత్త సిస్టర్స్ ఉన్నారు. మన సిస్టర్స్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మనకైతే సబ్స్క్రైబ్ ఉన్నారు. సో నాకైతే మొత్తం ఫీమేలే సబ్స్క్రైబ్ ఉన్నారు. సో వాళ్ళకైతే నేను చెప్తున్నా చాలా మంచి టాపిక్ ఇది. మన టాపిక్ అయితే స్కిప్ చేయకండి, చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేనైతే తప్పుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, మీకైతే కంపల్సరీ మంచిగా కావాలని అయితే నేనైతే ఏం నేర్చుకుంటున్నానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో అయితే మీరు చూడండి 100 సబ్స్క్రైబ్స్ మేబీ మీకు ఒక 70, 60 ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక 100 సబ్స్క్రైబ్ అవుతారు. 100 సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత మీకు మనకు యూట్యూబ్ ఛానల్లో మనకు ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో సో యూఆర్ఎల్ మనకి ఏమి ఉంటాయంటే ఇప్పుడు నాదైతే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది కదా, శ్రీనివాస్ టెక్ అఫీషియల్, దాన్ని మనకు /YouTube/ ఇట్లా మనకు అన్నీ ఇట్లా వస్తాయి 1, 2, 3 / అన్నీ సంథింగ్ ఇట్లా చిన్న అవన్నీ వస్తాయి అన్నమాట. సో అవన్నీ మనకు ఎడిట్ చేసేసి మన నెంబర్ అనేది లింక్ చేసేసి అందులో మనం యూఆర్ఎల్ అనేది మనం ఎడిట్ చేసుకొని ఫ్రెష్గా ఎట్లా అంటే ప్రపోర్షనల్గా మనకు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ /YouTube. ఇట్లా వస్తుంది అన్నమాట. సో అది అన్నీ ఇట్లా 1, 2, 3 ఇవన్నీ సంథింగ్ చిన్న వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ /YouTube.com ఇట్లా వస్తాయి అన్నమాట. సో అది 100 సబ్స్క్రైబ్స్కి అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి 500 సబ్స్క్రైబ్స్. సో 500 సబ్స్క్రైబ్స్కి మనకు హాఫ్ మానిటైజేషన్ అవుతుంది. సో 500 సబ్స్క్రైబ్ తర్వాత 3000 వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకు హాఫ్ మానిటైజేషన్ అవుతుంది కదా. అందులో మనకు ఏం లాభం, సో అందులో మనకి ఏం దొరుకుతుంది అంటే మనకు మెంబర్షిప్ యాడ్ అవుతుంది, సూపర్ థ్యాంక్స్ అయితే మనకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 500 సబ్స్క్రైబ్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయితే మనకు హాఫ్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో అది మనకు ఓన్లీ మనకు ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే వాచ్ టైం ఎక్కడ నుండి తెచ్చారు, సో అట్లా మనకు ఎగ్జామ్ పెట్టిన అనమాట. దానికోసం అయితే ఈ 500 తెచ్చిందని నేను అనుకుంటున్నా. 500 సబ్స్క్రైబ్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ చేసుకొని ఈ హాఫ్ మానిటైజేషన్ చేసుకోవాలని వాళ్ళు చెప్పిన అట్లా అనుకుంటున్నాను నేనైతే మేబీ. సో అట్లా హాఫ్ మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. సో ఇది సూపర్ అన్నమాట, ఎందుకంటే మంచిదే, ఎందుకంటే 1000 వెళ్ళే వరకు ఇక్కడనే మనకు 500 సబ్స్క్రైబ్ మళ్ళీ 3000 వాచ్ టైం అట్లా మనకు మానిటైజేషన్ అవుతుంది. సో ఇది అంతా అయిన తర్వాత నెక్స్ట్ 1000 సబ్స్క్రైబ్స్ 4000 వాచ్ టైం. సో ఇదైతే అందరికి తెలిసిన విషయమే, 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబ్స్. సో అయితే మనకైతే మానిటైజేషన్ అయితే ఆన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకు 10,000 సబ్స్క్రైబర్స్ అయినరు అనుకోండి. ఈ 10,000 సబ్స్క్రైబ్ ఎప్పుడైతే అవుతారో మన వీడియోస్ అనేది పవర్ఫుల్గా హిట్ అవుతాయి అన్నమాట. మన పవర్ఫుల్గా ఎలా హిట్ అవుతాయి అంటే 10,000 సబ్స్క్రైబ్స్ ఎప్పుడైతే అవుతారో 10,000 సబ్స్క్రైబ్ తర్వాత మనకు మంచి వీడియోస్ మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇప్పుడు 2K, 3K, 4K, 5K ఇట్లా పంపుతారు కదా, ఇంప్రెషన్ పంపుతారు కదా. సో అప్పుడు మనకి ఏం చేస్తారంటే 10,000కి 1 మిలియన్,
2 మిలియన్ 3 మిలియన్ కూడా పంపచ్చు అట్లా అన్నమాట. సో అట్లా పంపితే మనకి ఏమవుతాయి అంటే చాలా వ్యూస్ వస్తాయి. సో అట్లా అన్నమాట. ఈ 10,000 సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత 1 lakh సబ్స్క్రైబ్స్ అతి త్వరలో అయిపోతారు అన్నమాట. ఈ 10,000 సబ్స్క్రైబ్స్ అయ్యే వరకు మనకు చాలా దిగులు ఉంటాయి. 10,000 కాదు 1,000 సబ్స్క్రైబ్స్ మనం మానిటైజేషన్ దాకానే మనం ఇప్పుడు 500 నుంచి 1,000 వరకే మనకు జస్ట్ మనకు అప్పుడు కొత్తగా ఉంటాం కదా అట్లా అన్నమాట. ఈ సబ్స్క్రైబ్స్ అనేది తొందరగా కాదు, వాచ్ టైం కూడా కంప్లీట్ కాదు. మానిటైజేషన్ అయిన తర్వాత జస్ట్ వన్ డే బై అట్లా మనకు 10,000 జస్ట్ అయినరు అనుకోండి సబ్స్క్రైబ్స్, మనకి 1 lakh సబ్స్క్రైబ్స్ అది త్వరలో అయిపోతాం. 1 lakh సబ్స్క్రైబ్స్ కింద అయినరు అనుకోండి మనకు సిల్వర్ బటన్ వస్తుంది అన్నమాట. సిల్వర్ బటన్ నాకైతే రాలేదు కాబట్టి చూపించలేను. సో సిల్వర్ బటన్ వస్తుంది అన్నమాట అట్లా. సో మనకు 1 lakh సబ్స్క్రైబ్స్ కింద అయినరు అనుకోండి చాలా మంచి రెవెన్యూ వస్తుంది. సో ఇందులో అయితే రెవెన్యూ సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. నేనైతే మీకు చాలా మంచి టాపిక్ అయితే చెప్తున్నాను. సో ఇట్లా అన్నమాట, ఇలాంటి టాపిక్ అయితే నేను తీసుకొస్తాను. సో ఇలా నేను డిఫరెంట్గా అయితే నేను చెప్పాను. సో అందరికి నేనైతే ఏదైతే నేర్చుకున్నానో, సో నేను నేర్చుకున్న విషయం నేను పెద్ద పెద్ద క్రియేటర్స్ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను అలా ఇలా అయితే చెప్పాను. ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్ నా కోసం నేను ఏదైతే వీడియో తీస్తున్నానో, నేను ఏదైతే డైలీ వీడియో పెడుతున్నానో వాళ్ళకు అర్థం కావాలా. సో నేను నా మీద నమ్మకంతో వీడియో చూస్తున్నారు కదా, నా మీద నమ్మకంతో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా. సో నేనైతే వీడియో మంచిగా చేస్తున్నాను, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో అట్లన్నమాట. మనకు బాయ్స్ అయితే తక్కువ కానీ మనకు సిస్టర్స్ అయితే మనకు చాలా సబ్స్క్రైబ్స్ ఉన్నారు కాబట్టి మన సిస్టర్స్కి సూపర్ థ్యాంక్స్ అన్నమాట. ఇలాంటి చెప్పాను. సో ఈ ట్రిక్ పెట్టండి ఆ ట్రిక్ పెట్టండి అయితే చెప్పాను. సో ఏది ఉన్నా క్లారిఫై చేస్తాను అన్నమాట. అట్లా అన్నమాట. మన వీడియోలో ఏది అబద్ధం ఉండదు, నిజమే ఉంటుంది. కంపల్సరీ మన వీడియోలో ఫాలో అవ్వండి, మనకు లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇందాక చెప్పాను కదా లైక్ కంపల్సరీ అవ్వాలని. మీరు లైక్ ఇస్తేనే మన వీడియో కింద, ఇప్పుడు నా వీడియో కింద మీ వీడియో వస్తుంది అన్నమాట. మీరు లైక్ చేయండి, చేయకపోండి. సో వీడియో చూడండి, చూడకపోండి, నేను అలా చెప్తలేను. మీరు ఇస్తేనే కంపల్సరీ మీ పెద్ద పెద్ద క్రియేటర్స్కి వీడియో కింద మన వీడియో వెళ్తాయి అన్నమాట. సో అట్లా అన్నమాట. సో ఇలాంటి టాపిక్ అయితే ఈరోజు తెచ్చాను. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ అయితే అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇలాంటి టాపిక్ ఇంకొక టాపిక్ తెస్తానన్నమాట. అప్పటి వరకు జై హింద్, జై భారత్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.